మూసి సుందరీకరణ భయంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. తన ఇంటిని కూల్చేస్తారనే భయంతో గోల్నాక రామ్నగర్ బస్తీ మూసి బాధితుడు కుమార్ గుండెపోటుతో చనిపోయాడు. అంబర్పేట న్యూ తులసిరామ్ నగర్ ప్రజలు వారం రోజులుగా తిండి నిద్ర మానేసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం కుమార్ అనే వ్యక్తికి హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. గోల్నాకలో నిన్ననే కేటీఆర్ పర్యటించి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ ప్రాణం పోయిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మూసీ సుందరీకరణ భయంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. తన ఇంటిని కూల్చేస్తారనే భయంతో గోల్నాక రామ్నగర్ బస్తీ మూసీ బాధితుడు కుమార్ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా అనేక మంది బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఓవైపు ఇష్టానుసారంగా వివరిస్తున్నటువంటి నేపథ్యంలో అంబర్పేట న్యూ తులసి నగర్ లో నిన్న మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించిన దాంట్లో అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడ పరామర్శించి ఆయన ధైర్యం చెప్పారు. కానీ గత వారం రోజుల నుండి తిండి తిప్పలు నిద్రాహారాలు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇల్లు పోతుందనేటువంటి టెన్షన్ తో ఈ రోజు ఉదయం కుమార్ అనేటువంటి వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అక్కడ అదే ఏరియాలో ఉంటున్నటువంటి కుమార్ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు అని చెప్తుంది. కాబట్టి ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఆ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా స్టిక్కరింగ్ చేసి పెయింట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తను కష్టాతీతం ఇన్ని రోజులుగా దాచుకున్నటువంటి డబ్బులతో కట్టుకున్నటువంటి ఇల్లు ఇక ఉండకుండా పోతుందేమో, తన గూడు లేనటువంటి వాళ్ళం అవుతామనేటువంటి నేపథ్యంలో దాదాపు వారం రోజులుగా ఒక మనోవేదన గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆయన నిన్న రాత్రి కూడా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆ తర్వాత పడుకునేటువంటి సందర్భంలో కూడా తన ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాను, ఈ ఇల్లు ఇక్కడ ఉండదు అంటే, ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రాత్రిపూట కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురయ్యారు. మూసి బాధితులకు ఇప్పటికే అంతగా ఉంటామని కేటీఆర్ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ధైర్యం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడో ఒక తెలియనటువంటి మనోవేదనకు గురై పూర్తిగా ఆయన అదే ఆలాపనతో అదే టెన్షన్ తో ఆయన రాత్రిపూట పడుకోవడంతో నిద్రలోనే స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన సంబంధించిన డెడ్ బాడీని ఇంటి ముందరే ఉంటారు. బీఆర్ఎస్ నాయకులు, ఇతర సిపిఐ నాయకులు కూడా వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ తమ గూడు అయినటువంటి తన గూడునందరినీ కూడా చెరిపి వేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కళ కూడా తీరకముంది. అంటే వాళ్ళు అందంగా నిర్మించుకున్నటువంటి ఇళ్లలో కనీసం నివాసం ఉండే సందర్భంలో వాళ్ళు అక్కడ ఉండకుండా మానసిక వేదన గురై ఇట్లాంటి మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీనిపైన అధికారులు పునరాలోచించాలనేటువంటి కూడా చాలా స్పష్టంగా ప్రజల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. చాలా మంది బ్యాంకులలో లోన్లు పెట్టి కూడా తీసుకున్నారు కాబట్టి వారి పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. ఇక్కడ నుంచి హుటాహుటిన డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తామంటే చాలా వరకు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా అక్కడ సరైనటువంటి వసతులు లేవని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక చేసేది లేక తిరిగి వారు మానసిక వేదనతో ఇట్లాంటి మృత్యువాతకైతే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన స్పందించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని క్రమ పద్ధతిగా ఇట్లాంటి వ్యవహారం కొనసాగించినప్పుడు వారికి సరైనటువంటి సదుపాయాలు ఇచ్చి వాళ్లకు చేరేలాగా చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి పెద్ద డిమాండ్ కనిపిస్తోంది. మరి ప్రభుత్వం దీనిపైన పునరాలోచిస్తుందా లేదా అనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది ఏం జరిగినా కూడా ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో దిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.